మంజీరా ఈ ఏదైతే సాగునీటి తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేయాలని చూసిండ్రు, ఆగం చేసిండ్రు. బీజేపీ వాళ్ళు కూడా దాని మీద మాట్లాడతలేరు. బీజేపీ కూడా మోడీ స్టాండ్ తీసుకుంటారట. అంటే మోడీకి తెలంగాణ ప్రజలకు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆగమైన పర్లేదు, తెలంగాణ ప్రజలు నాశనమైన పర్లేదు, తెలంగాణ ప్రాంతం మళ్ళీ ఎడారిగా మారినా పర్లేదు, తెలంగాణ ప్రాంతంలో ఒక గడ్డిపోచ మొలవకున్నా పర్లేదు, కానీ వాళ్ళది మాత్రం మోడీ స్టాండ్ బీజేపీ వాళ్ళది ఇక్కడ ఉన్నోలే. ఇక కాంగ్రెస్ వాళ్ళది ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ది మన చంద్రబాబు స్టాండ్. చంద్రబాబు స్టాండ్ ఎట్లుంటుంది మన అందరికి ఎరుకున్న ముచ్చట్నే కదా. తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి లెక్క మార్పాలి, తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేయాలి, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు లేకుండా చేయాలి అనేది ఆయన స్టాండు. ఆయన స్టాండ్లో ఈయన పోతాడు, ఈ బీజేపీ వాళ్ళు మోడీ స్టాండ్లో పోతాడు. మోడీ స్టాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ బీఆర్ఎస్ నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం లాంటిది అని చెప్పిండ్రు కదా. సరే, అవినీతి వేరు, ఇప్పుడు జరిగిన ఇరిగేషన్ శాఖలో లోపాలు వేరు. అవి రెండింటిని కంపారిజన్ చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ మేడిగడ్డ మీద మురుగుడు బంద్ చేసి ఈ ఏదైతే మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టుండ్రి, నీ రాజకీయ ఎజెండా కోసం నిన్న మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద ధ్వజమెత్తిండ్రు. ఈ మంజీరా ఏదైతే మరమ్మత్తు లోపాలు ఉన్నాయో, వాటర్ లీక్ అవుతున్నాయి, నిజంగా జంట నగరాలకు తాగునీళ్ళు అందించేది మంజీరా ఇయ్యాల, ఆ ప్రాజెక్టులకు కూడా లీకులు ఏర్పడ్డాయి. ఆ లీకులను కూడా భర్తీ చేసే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తలేదు. ధ్వజమెత్తిండ్రు, మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద. నీ దుర్మార్గపైన, నీ నీచమైన రాజకీయ అజెండాతోని తెలంగాణ నీటి ప్రాజెక్టులను ఎండబెట్టకు, తెలంగాణ నీటి ప్రాజెక్టులు లేకుండా చేయకు అని చెప్పేసి మండిపడ్డారు. ఆ అంశాలు ఉన్నాయి, పోతా పోతా ఉంటే మాట్లాడుకుందాం. నేను చెప్పిన కదా, నిన్న జూరాల నేడు మంజీరా డ్యాముల్లో డ్యామేజీ, సర్కారు నిర్లక్ష్యంతో దెబ్బతింటున్న ప్రాజెక్టులు, నిధులు ఇవ్వకపోవడంతో జరగని మరమ్మతులు, అత్యవసర పనులపైన దృష్టి సారించని ప్రభుత్వం, ఇప్పటికీ పూర్తి కాని నిరుటి వరద నష్టం పనులు 923 పనులకు పూర్తయినవి 190 మాత్రమే. చూడు రే వీళ్ళ శుద్ధ చిత్తశుద్ధి. తెలంగాణ ప్రాజెక్టులన్నా, తెలంగాణకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులన్నా ఒకప్పుడు నీళ్ళకేడ్చినాం, కళ్ళల్లో ఏడ్చి ఏడ్చి నీళ్ళు ఇంకిపోతుండే, అప్పుడో ఒక సుక్కత్తుండే, కానీ బిందెలల్లో తాగడానికి నీళ్ళు ఉండకపోతుండే. బిందెలల్లా ఉట్టిగానే వాడుకోలే మనం. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాటలు, ఏమి మారినరా ఎని వాడా పేదల బతుకులెందుకు ఈనంగా ఉన్నాయిరా అంటే తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగా ఉన్నాయిరా అని చెప్పేసి తలాపున వారుతుంది గోదారి, మనసేను మనసెనక ఎడారి, గోదారి ఓహో పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్కా దొరకని ఎడారి ఈ భూమి అని చెప్పేసి ఉట్టిగానే వాడుకోలే. జలదృశ్యం ప్రోగ్రాంతో ఇట్లాంటి పాటలన్నీ పైనకు వచ్చినాయి. మొత్తం మీద ఇలా తెలంగాణ రాష్ట్రంలో పోయిన 10 ఏళ్ళు నీటి రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వృధా గట్టిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉట్టికి గట్టిండ్రు. ఇంకా కొంతమంది పేడు అంటే రేవంత్ రెడ్డితో దోస్తానం మెయింటైన్ చేసిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మన సిపిఐ కూనం నేను కూడా మాట్లాడే, అసలు మేడిగడ్డ పనికిరాదు అని చెప్పేసి మాట్లాడింది ఆయన కూడా. ఇట్లా బీజేపీ నాయకులు కూడా వాళ్ళు బీజేపీ స్టాండ్ ఎంచుకున్నారు. రైట్, ఆ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు. అట్లనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ధ్వజమెత్తిండ్రు. ఒకసారి మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడిరు చూద్దాం, అట్లనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడారు అనేది చూద్దాం. ప్రాజెక్టులపై సర్కారు మొద్దు నిద్ర, రిజర్వాయర్ల నిర్వహణలో ఘోర వైఫల్యం, జూరాల మంజీరా మరమ్మతులతో నిర్లక్ష్యం, ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం కేటీఆర్ అని చెప్పేసి మంజీరా బరాజ్లో దెబ్బతిన్న ఆఫ్రాన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. నిధులు ఇవ్వకపోవడంతో జరగని మరమ్మతులు, అత్యవసర పనులపైన దృష్టి సారించిన ప్రభుత్వం 923 పనులు చేసేది ఉంటే ఇక్కడ 190 పనులు కూడా పూర్తయినాయి. 190 పనులు మాత్రమే పూర్తయినాయి. 190 పనులు మాత్రమే, 193 పనులు మాత్రమే పూర్తయినాయి. ఇది ఘోరం కాదా? ఇది దారుణం కదా? గత సీజన్లో వరదలతో దెబ్బతిన్న ప్రాజెక్టులు అని చెప్పేసి 635 చెరువులు, 269 మేజర్ ప్రాజెక్టులు, మేజర్ లిఫ్ట్ స్కీములు 1, 8 ఐడిసి లిఫ్ట్ స్కీములు 913 మొత్తం దెబ్బతిన్నవి. ఇప్పటికీ పూర్తి చేసిన పనులు 190, 450 తాత్కాలిక రిపేర్లు చేసినవి, ఇప్పటికీ పనులు చేపట్టాల్సినవి 378. చూడు వీళ్ళ కథ ఎట్లున్నదో. ఇంకా నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి, అటే పోయినాయి. ఇప్పుడు వీళ్ళ పని ఏంది, వీళ్ళ పనితనం ఏంది అనేది ఇప్పటికే వానలు పడి ఉండి, ఇప్పుడు జూలైలో స్టార్ట్ అయితే ఎక్కువ వానలు పడతాయి, జూన్ జూలై ఆగస్టులో ఎక్కువ వానలు పడతాయి. మొత్తం మీద ఈ వానలు పడితే వీళ్ళ కథ ఏందనేది ఏర్పడుతుండే, ఈ కాంగ్రెస్ నాయకుల కథ ఏందనేది ఏర్పడుతుంటే వానలు పడుతుంటే ఈ వానలు వల్లేదు కాబట్టి ఇలా బచాయించిండ్రు, బతికిపోయిండ్రు. లేకపోతే తెలంగాణ ప్రజలు ఎత్తేడు దోషుల మన్ను వస్తువులు కాంగ్రెస్ సర్కారోళ్ళ మీద.
మరమ్మతులు చేయకపోతే ఏమవుతుంది? కొట్టుకపోతాయి. ఆ చెరువు లేకపోతే ఆ ప్రాజెక్టు చివరిలో ఉన్న వాటికి నీటి వరదలు సంభవిస్తాయి, ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని మంచిగున్నప్పుడే ఫ్లడ్స్ తట్టుకోలేక చెరువు కట్టలు, ఆయకట్టులు, లేకపోతే ఆనకట్టలు, లేకపోతే ప్రాజెక్టులు తెగిపోయిన సందర్భాలు ఎన్నో చూసినాం. ఇది తెగిపోయిందంట గత సీజన్లో వరదలతో దెబ్బతిన్న ప్రాజెక్టులు ఇన్ని గానం. వరదల వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టులు వరదలతో దెబ్బతింటాయి కదా, మరి ఆ దెబ్బతిన్న వాటిని రిపేర్లు చేసుకుంటూ పోవాలి, మరమ్మతులు చేసుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ మరమ్మతులు కాదు కదా, వాటిని చూసిన పాపాన పోతలేరు. ఈ సర్కారు, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఎన్ని కూలినాయి ఏం కథ అనేది ఒకసారి నేను చెప్తా. దాదాపు ఏడాదిన్నర పాలనలో ప్రాజెక్టుల ప్రమాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరికి నిదర్శనాలు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు. అందులో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. ఇక నల్లగొండ ఎస్ఎల్బీసీ కుప్పగూలింది. ఇవన్నీ ఏమేం కూలికపోయినాయి, ఏమేం కథ అయినది అనేది అన్ని రాసుకొచ్చిండ్రు. ఖమ్మంలో పెదవాగు కొట్టుకపోయింది, నల్లగొండ సుంకిశాల కుప్పగూలింది, పాలమూరు వట్టెం పంప్ హౌస్ జలమయమైంది, నల్లగొండ ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, జోగులాంబ గద్వాల జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్ తెగిపోయినాయి, సంగారెడ్డి మంజీర డ్యామ్ ఆప్రాన్ వరద దాటి కొట్టుకపోయింది, పిఆర్సీలలో పగుళ్ళు వచ్చినాయి. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ చేతగానం తలం వలనే ఎన్నైనాయి? దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7 నుంచి 8 ప్రమాదాలు అయినాయి. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నర పాలనలో 8 ప్రమాదాలు అయినాయి. ఈ 8 ప్రమాదాలను కనీసము పట్టించుకున్న పాపాన ఓలే. అంటే ఇవన్నీ ప్రాజెక్టులు కానీ, ఆయకట్టులు కానీ ఇవన్నీ తెగిపోవడం జరిగింది. 8 ప్రమాదాలు జరిగినాయి, కనీసం వాటిని పట్టించుకున్న పాపాన పోతలేదు రాష్ట్ర సర్కార్. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, బీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వానలు వచ్చి వరదలు వస్తే తెలంగాణ పల్లెలన్నీ మళ్ళీ జలమయం అవుతాయి, తెలంగాణ ప్రాంతం అంతా జలమయం అవుతుంది. ఇప్పటికీ నైరుతి ఋతుపవనాలు వెనుకకు మర్రినాయి. ఇప్పుడు ఎందుకైంది ఏం కథ? హిమాచల్ ప్రదేశ్, చైనా అటు పోతే వేరే వేరే దేశాలల్లో, వేరే వేరే రాష్ట్రాలల్లో ఫ్లడ్స్, క్లౌడ్ బరస్ట్ అన్నాడు అంటారు కదా, కుండపోత వానలు అని చెప్పేసి. కుంభ అతివృష్టి, అనావృష్టి, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్, మొత్తం మీద ఆకాశానికి చిల్లుబడ్డది అయ్యింది అన్నట్లు హిమాచల్ ప్రదేశ్లోనైతే అన్ని కొట్టుకపోతున్నాయి. వాగులు, వరదలు, వంతెనలు అన్ని కొట్టుకపోతున్నాయి. ఇట్లా బీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి. అన్ని మంచుకున్నప్పుడే ఆ వరదలు తట్టుకోలేక కొట్టుకపోతున్నాయి. ఇక మంచిగా లేనప్పుడు వచ్చిన వరదంతా ఊళ్ళ పొంట చేరుతుంది కదా, కనీసం నీళ్ళను ఆగపట్టాలి కదా. ఇప్పుడు ఈ చెరువు కట్ట తెగిపోయింది. అలా చెరువు కట్టేందుకు కడతారు? వచ్చిన నీళ్ళన్నీ ఆగాలి, ఆ లోతులో నిలవాలి, ఆ లోతులో నిలబడాలని చెరువు కట్ట కడతారు. ఆ చెరువు కట్టదే అయిపోయింది పోయిన వరదలల్లా. దాన్ని మరమ్మతులు చేయాలి కదా. లేకపోతే ఇప్పుడు వానలు పడ్డాయి అనుకో, వచ్చిన నీళ్ళన్నీ వచ్చినట్టే పోవా? అవి నిలువ ఉంటాయా? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడ్చి తెలంగాణ పల్లెలల్లా కొంతమంది రైతుల పంట పొలాలను ఎండబెట్టిర్రు, నెర్రలు వారేటట్టు చేసిర్రు. ఇలా బీభత్సమైన పరిస్థితులు ఉన్నాయి, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పట్టించుకోవాలి కదా. ఇది కథ. ఇప్పటి వరకు 190 పూర్తి చేసిరట, 450 తాత్కాలిక రిపేర్లు చేసిరట. ఇప్పటికి 378 పనులు ఇంకా చేపట్టాల్సినవి, చేసిన వాటికి కూడా తాత్కాలిక రిపేర్లు చేసిరట. తాత్కాలిక రిపేర్లు అంటే ఎట్లుంటాయి? ఇప్పుడు ఇల్లు కడతాం, పలస్తర్ వేస్తాం, పలస్తర్ వచ్చినాక ఓ పగులు వస్తుంది, ఆ పగులు మీద మళ్ళీ లప్పం పెడితే ఊకుంటుంది, అది ఎప్పుడో మళ్ళీ రాలిపోతుంది. లేకపోతే ఈ ఊళ్ళల్లో బండలు కాకుండా బెడ్లు వేసుకుంటారు. బెడ్లు అంటే మొత్తం సిమెంట్తో పోస్తారు కదా ఈడికాడికి. అయితే ఏమవుతుంది, ఒక్కొక్క దాగల పర్రత్తది, లోతు కుంగుతుంది, అది మొత్తము పలిగిపోతుంది. ఆ పలిగిపోయిన కాడ ఏం చేస్తారు, ఇది మళ్ళీ అతుకు పెడతారు. ఇక మళ్ళీ నడవంగా మళ్ళీ ఇచ్చుకపోతుంది. ఈ తాత్కాలికమైన పనులు అంటే ఇవే. తాత్కాలికమైన పనులకు గ్యారంటీ లేదు, ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తారు. కనీసం ఎస్ఎల్బీసీ టన్నెలు కుంగితే, ఎస్ఎల్బీసీ టన్నెలు ఊలి 8 మంది అక్కడ పని చేసేటోళ్ళు జీవిడిస్తే, వేరే రాష్ట్రాల ప్రజలు జీవిడిస్తే దాని మీద ఒక్క లేఖ రాయలే బీజేపీ వాళ్ళు. ఈ వట్టెం పంప్ హౌస్ జలమయం అయితే ఇన్నిగానం ప్రమాదాలు జరిగితే ఒక్క లేఖలు రాయలేదు. ఖమ్మం పెదవాగు కొట్టుకొని పోతే కనీసం ఒక్కళ్ళు లేఖలు రాయలేదు. దాని మీద మరమ్మతుల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక్కళ్ళు లేఖలు రాయలేదు. కానీ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ పియర్స్లలో ఉన్న 80కి పైగా పిల్లర్లలో ఒక 2 పియర్స్ గుంగితే ఆగా మేఘాల మీద కిషన్ రెడ్డి లేఖ రాసే, ఆగా మేఘాల మీద ఎన్డీఎస్ఏ బృందము ఇక్కడ వాలిపాయ ఏం చేసింది, దాన్ని చూడకముందే ప్రాథమిక నివేదిక అని చెప్పేసి ఓ రిపోర్ట్ ఇచ్చే, మధ్యంతర నివేదికను ఓ రిపోర్ట్ ఇచ్చే, తుది నివేదికను ఓ రిపోర్ట్ ఇచ్చే, ఈడ కమిషన్ల పేరుతోటి కాలయాపన చేసిరి, విచారణల కమిషన్ల ముంగడికి పిలిచిరి. అలా ఏమైనా పట్టుకున్నారంటే కొండను దవ్వి ఎలకను పట్టినట్టు ఏమీ లేదాడు. ఎలక కూడా దొరకపాయ. ఎలక కాదు కదా, చిన్న ఎర్ర కూడా దొరకలే. ఎర్ర అంటే వానపాము, ఎరికే కదా. కావాల్సుకొని బదనాం చేయాలి, కావాల్సుకొని కేసీఆర్ పేరు బదనాం చేయాలి,
కావాల్సుకొని కేసీఆర్ పేరు వినబడకుండా చేయాలి, కావాల్సుకొని బురద జల్లాలి, బురదగాల రాజకీయాలు చేయాలి. ఈ బురదగాల రాజకీయాలు చేయకపోతే తెలంగాణ ప్రజలు మనల్ని 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తారు. 6 గ్యారెంటీల గురించి అడిగేలోపు ఇదొకటి ఏదైనా లేపి ఊకుంటే అయిపోతుంది మన పని అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయినట్లు ఇక్కడ తెలుస్తా ఉన్నది. రేవంత్ తీరుతో సాగు సంక్షోభం, సర్కారు నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు ప్రశ్నార్థకం, నాడు మేడిగడ్డ బరాజుపై కాంగ్రెస్ దుష్ప్రచారం, ఇకనైనా మేల్కొనపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం అని చెప్పేసి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు. చెప్పిండ్రు రేవంత్ రెడ్డి నీ నీచమైన మాటలతోని పాటు నీ పాలనా విధానం చూస్తూ ఉన్నది తెలంగాణ సమాజం, నీ నీచమైన నికృష్టమైన మాటలతో పాటు నీ పరిపాలన తీరెట్లున్నది, నీ నిర్లక్ష్యం ఎట్లున్నది తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉన్నది, అంతా చూస్తూ ఉన్నది అని చెప్పేసి సొట్లు పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది.